బీజేపీ కంచుకోట బద్దలు అంటూ బీహార్లోని బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపు. నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీట్లో బీజేపీ ఓటమి. మధ్యప్రదేశ్లో ధాటియాను నిలబెట్టుకున్న కాంగ్రెస్. గుజరాత్లోని మంజల్పూర్లో మళ్ళీ బీజేపీదే ఎన్నిక ధ్రువపత్రాన్ని చూపుతున్న ప్రశాంత్ కిషోర్ అంటూ ప్రశాంత్ కిషోర్ ఒక పీకే. మన దగ్గర ఒక పీకే ఎట్లున్నాడో ఈ పీకే కూడా ఒక పీకే. ఈ పీకే గురించి మనందరికీ ఎట్లా తెలుసు అంటే ఐపాక్ అనే సంస్థ ద్వారా తెలుసు. ఎన్నికల వ్యూహకర్తగా, రాజకీయ వ్యూహకర్తగా, పొలిటికల్ అనలిస్ట్గా, లేకపోతే సెఫాలజిస్ట్గా మనం అందరం కూడా ఒక 10 ఏళ్ళ నుంచి అట్లా చూస్తూ ఉన్నాం. సో ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేయలే. ఆయన 10-12 ఏళ్ళ నుంచి ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ఆయన విశ్లేషణలు, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ప్లస్ కొంతమందికి పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, అట్లా ఇంకా వేరే రాష్ట్రాల్లో చాలామందికి ఆయన పనిచేసిండు ఐపాక్ అనే సంస్థ ద్వారా. సో వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేసిండు, చాలా చోట్ల గెలిపించిండు, కొన్ని చోట్ల ఓడిపోయింది. అయితే ఇక్కడ కొంత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పైన చాలామందికి ఒక హోప్ ఉండే. అంటే బీహార్ నుంచి వచ్చినటువంటి ఆయన సో దేశవ్యాప్తంగా కొంత రాజకీయ పరిస్థితులను, అంటే జనాల యొక్క సిచ్యువేషన్స్, అంటే పరిస్థితులను అన్నింటినీ కూడా అంచనా వేసుకొని, బేరీ చేసుకొని, లెక్కలతో సహా ఎట్లా గెలుస్తారు, ఏం చేస్తే గెలుస్తారు, ఏ పథకాలు ఇవ్వాలి, ఇట్లాంటి వాటిపైన కొంత ఆ పని చేస్తుంటాడు, ఆ వర్క్ చేస్తుంటాడు. పెద్ద టీం ఉంటుంది, బట్ చాలా మెండుగా ఇవ్వాల్సి వస్తుంది. మంచి ప్యాకేజ్ ఇస్తేనే పని చేస్తాడనే విషయం ఏదైతే ఉందో. అయితే ప్రశాంత్ కిషోరు డైరెక్ట్గా కూడా పోటీ చేయొచ్చు కదా. మరి ఆయనకు అన్నీ తెలిస్తే, ఇప్పుడు చాలామంది మనం మాట్లాడుకుంటాం కదా, అన్నీ తెలిస్తే నువ్వే చేయొచ్చు కదా రా భయ్, నువ్వు ఇంకోనికి చెప్పేది ఏంది అన్నట్టు ఉంటుంది కదా. దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంకొకరికి సపోర్ట్ చేసి అట్లా చేయి, ఇట్లా చేస్తే గెలుస్తావని చెప్పే బదులు అసలు ఏం చేయాలనో చెప్పి నువ్వే చేస్తే గెలుస్తావు కదా అని చెప్పి చాలామందికి కామెంట్ చేసేటోళ్ళు, ఓడిపోయిన చోట్ల ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఏం చేసిండంటే, ఇక మొన్న 2025లో బీహార్లో ఎన్నికలు అయినాయి కదా. సో ఆ శాసనసభకు అయినటువంటి ఎన్నికల్లో అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచింది, అంటే బీజేపీ కూటమి గెలిచింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానాల్లో 238 స్థానాలు జన్ సురాజ్ పార్టీ అని ఫస్ట్ ఈయన ఉద్యమంలాగా తీసుకొచ్చిండు, తర్వాత దాన్ని పార్టీగా ఎస్టాబ్లిష్ చేసి ఆ పార్టీ నుంచి 238 మందిని పోటీ చేయించిండు. ఒక్క స్థానం గెలవలే. జన్ సురాజ్ పార్టీ 0. అన్ని స్థానాల్లో పోటీ చేస్తే కూడా ఇంకా అయిపోయింది, ఇంకా రాదు, ఇక గెలవడు అని అంటే, ఇక్కడ కదా పీకే కదా, 2 చోట్ల ఓడిపోతే ఇంకా మళ్ళీ రాడు అని అట్లా అన్నారో అట్లే ఇక్కడ కూడా పీకే పని అయిపోయింది. పాము మంత్రం వేసేటోడు పాము గరిస్తేనే చచ్చిపోయింది అన్నట్టు మనం కూడా చాలాసార్లు కామెంట్ చేసాం. కానీ ఏమైంది అలా? నితిన్ నబీన్ ఖాళీ చేసినటువంటి స్థానం ఏదైతే ఉందో బాంకీపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయ డంకా మోగించాడు. అందుకే కంచుకోటను బద్దలు కొట్టిండని చెప్పి అన్నారు. అక్కడ ఇంతవరకు బీజేపీ తప్ప ఇంకోటి గెలవలేదు. గతంలో వాళ్ళ తండ్రి నితిన్ నబీన్, తర్వాత నితిన్ నబీన్, సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే గెలుస్తారు. 80% బీజేపీకి సంబంధించిన వాళ్ళే గెలవాలి, ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి అనుకున్నా కూడా అక్కడ పట్టం కట్టిరు ప్రశాంత్ కిషోర్కు. సో కొన్నిసార్లు ఎట్లా జరుగుతుందంటే, తమిళనాడులో మొన్న మనమే చూసినాం టీవీకే విజయ్. సో అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరిని కాదని ప్రత్యామ్నాయంగా టీవీకే విజయ్ని ముఖ్యమంత్రిని చేసుకుంది తమిళనాడు. అట్లే ఇక్కడ కూడా బాంకీపూర్ నియోజకవర్గం కూడా ఒక పక్క ఎన్డీఏ కూటమి, ఇంకో పక్క ప్రతిపక్షం ఉండగా కూడా మధ్యలో ప్రశాంత్ కిషోర్ గెలిపించుకున్నారు. సో సోషల్ మీడియాలో ఫుల్గా ఇలా ఒక హాట్ టాపిక్ ఏదైనా ఉన్నది, వైరల్ టాపిక్ అంటే ఇదే టాపిక్. సో ఆయన ఎట్లా గెలిచిండు, ఏంది, ఎన్ని ఓట్ల తేడాతో, ఇట్లాంటి డీటెయిల్స్ అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు ఏ పత్రికలను చూడండి, ఫస్ట్ అదే వార్త కనిపిస్తుంది. ఎందులో చూసినా కూడా ఇగో కంచుకోట బద్దలు అంటూ ఇదే కనిపిస్తుంది. ఇగో బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలు, 3 దశాబ్దాలుగా ఓటమెరగని చోట ఘోర పరాజయం అంటూ 30 ఏళ్ళ నుంచి అక్కడ కనీసం టచ్ కూడా చేయలేని పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులకి వెళ్ళి ఒకటేసారి, అందుకే బండ్లు ఓడలు బండ్లు అయితే అంటే ఇట్లనే ఓసారి అన్నీ ఒక తరికలు ఉండయి. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్కు దిమ్మ తిరిగే షాక్. బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గెలుపు. 19,000 పైచిలకు మెజార్టీతో ఘన విజయం. 3 చోట్ల బైపోల్, బీజేపీకి దక్కింది ఒక్కటే. మధ్యప్రదేశ్లో దతియాలోనూ కమలం పరాజయం. గుజరాత్ మంజల్పూర్లో పడిపోయిన మెజారిటీ. అట్లే జెన్జీ నిరసనల ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు. చాలామంది మరి కారణం ఏంది, ఎట్లా గెలిచిండు? కరెక్ట్గా 1 ఇయర్ కూడా కాకముందు, అంటే సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లోనేమో ఘోర పరాభవం. ఒక్క సీట్ రాకుండా, అంటే ఆయన పోటీ చేయలేడు. ఆ పార్టీ తరపున ఆయన అభ్యర్థిగా లేడు. జన్స్వరాజ్ పార్టీ తరపున ఆయన క్యాండిడేట్లను పెట్టాడు. కానీ చిత్రమైందంటే 7-8 నెలలు జరిగిన వెంటనే దగ్గర ఒక సంవత్సరం అనుకోర్రి, ఈ సంవత్సరం గ్యాప్లోనే ఏం మార్పు వచ్చింది అంతగానం అంటే ఏమీ మార్పు రాలేదు.
బీహార్లో మార్పు రాలే, బీజేపీలో మార్పు రాలే, ఎవరిలో మార్పు రాలే. కాకపోతే ఈ జెన్జీ ఉద్యమం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది సొసైటీ పైన. మనం ఇంకొక సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతూ ఉన్నాయి కొన్ని రీల్స్. జెన్జీతో పెట్టుకుంటే ఎట్లుంటుందో, ఎవరినైతే కెలకకూడదో, ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎవరినైతే కెలకకూడదో వాళ్ళనే గెలికిరు. కాబట్టి ఈ దేశ యువతను కెలికేసరికి మొత్తం ఇలా అందరినీ కూడా పండబెట్టేస్తూ ఉన్నారని చెప్పి ఇలా ఒక వీడియో వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో ఏంటంటే, ఎక్కడ పోయినా కూడా ఏ టాయిలెట్ కిధర్ హై అనుకుంటా, ఏ రోడ్ కహా హై, కైసా హై, లేకపోతే ఏ డ్రైనేజ్ కిధర్ హై అనుకుంటా ఇట్లా ఒక సోషల్ మీడియాలో విపరీతంగా ఒక రీల్ నడుస్తూ ఉంది. సరే, అది ఎన్ని రోజులు ఉంటుంది, అది ఎన్ని రోజులు నడిపిస్తారు, ఎంత ముందు పడుతుంది, దాంట్లో వేరే శక్తులు జొరబడితే దానికి వచ్చే నష్టమేంది, ఇట్లాంటి చాలా అంచనాలు ఉన్నాయి, చాలా లెక్కలు ఉన్నాయి. సరే, అసలు టైంకి వచ్చేసరికంటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పటికిప్పుడైతే కొంత మార్పు కనిపిస్తూ ఉంది. ఆ మార్పే ఇగో ప్రశాంత్ కిషోర్ గెలుపు. అయితే ఇక బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలైంది. బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జనసురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చరిత్ర సృష్టించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను 19,324 ఓట్ల తేడాతో ఓడించి తన పార్టీకి ఆయన తొలి ఎన్నికల విజయాన్ని అందించారు. బీహార్లో 30 ఏళ్లకు పైగా కమలం పార్టీ కంచుకోటగా నిలిచిన బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కైవసం చేసుకొని తన మొదటి ఎన్నికలోనే బీజేపీకి ఊహించని ఘోర పరాజయాన్ని ఆయన సవిచూపించారు. ప్రశాంత్ కిషోర్కు 64,151 ఓట్లు రాగా సింహాకు 44,827 ఓట్లు లభించాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు నుంచే ప్రశాంత్ కిషోర్ ఆధిక్యతను కనబరుస్తూ వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, తదనంతరం ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడంతో బాంకీపూర్ బీజేపీ ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా చేయాల్సి రావడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 95 నుంచి, ఇది 1995 నుంచి నితిన్ నబీన్ తండ్రి దివంగత నవీన్ కిషోర్ సిన్హా, ఆ తర్వాత స్వయంగా నితిన్ నబీన్ బాంకీపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. తద్వారా ఈ స్థానాన్ని బీజేపీకి ఒక కంచుకోటగా మార్చారు. నితిన్ నబీన్ బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి దాదాపు 40 మంది కేంద్ర రాష్ట్ర నాయకులతో సహా అధికార ఎన్డీఏ కూటమి తన సర్వశక్తులను ఒడ్డినప్పటికీ ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. మనందరికీ ఎరక అక్కడ ఫస్ట్ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడాది లోపే ఇక్కడ మళ్ళా ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరిని తన వారసుడిగా ప్రకటించి చేసేసాడు. తను రాజ్యసభకి వెళ్ళిండని చెప్పి అన్నారు, కానీ అది అఫీషియల్ కారణం అని చెప్పారు. కానీ ఇంకా అందరికీ ఎరక సో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం అనుకొని ఇక్కడ సమ్రాట్ చౌదరిని ఫైనల్ చేశారు. సో అదిగా అలయన్స్లో ఉన్నటువంటి లొల్లేగంతా పంచాయతీ అంతా వీళ్ళు అనుకునేది ఒకటి ఉంటుంది, తర్వాత జరిగేది ఒకటి అయితే ఉంటుంది. అందుకే ఇగో అధికార ఎన్డీఏ కూటమి తన సర్వశక్తులు ఉన్నప్పటికీ కూడా ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు నితిన్ నబీన్తో పాటు బీహార్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. తన విజయం ఖాయమని తేలిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ బాంకీపూర్ ప్రజలు తన పైన ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవడమే తన మొదటి ప్రాధాన్యతని తెలిపారంటూ. సరే, ఇదంతా కూడా పక్కకు పెడితే ముచ్చట ఏంటంటే, మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్యాంట్ అండ్ షర్ట్ ఏదైతే ఉందో ఒక లాల్చీ వైట్ అండ్ వైట్ లాల్చీ వేసుకున్నాడు. సో వెనకాల నుంచి ఒక వీడియో ఉంది. ఆ వెనకాల నుంచి తీసినటువంటి వీడియోలో ఆయన కాళ్ళకి చెప్పులు లేవు, కానీ కాళ్ళకి మొత్తం అంటే ఆ ప్యాంటుకి మొత్తం బురద, ఆ లాల్చీకి కూడా ఆ నెహ్రూ షర్టుకు కూడా బురద ఉంది. వెనకాల నుంచి తీసినటువంటి వీడియో సడన్గా ఇట్లా తీసుకొస్తే జనాలందరూ కూడా హాహాకారాలు చేస్తుంటే ఆ స్పీచ్ అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఎలివేషన్ ఇస్తే తీరా పీకే అనుకున్నారు అందరూ కూడా. ఎగ్జాక్ట్లీ మన పీకే లెక్కనే ఉంటుంది. వెనకాలకి వెళ్ళి చూస్తే అది సీన్ పీకే లెక్కనే అనిపించింది, అంటే పవన్ కళ్యాణ్ లెక్కనే అనిపించిండు. కానీ తీరా చూసి మళ్ళీ ఇట్లా చూస్తే అట్లా కూడా పీకేనే అయ్యిండు. మన పీకే అనుకోని చాలామంది పీకేనా అని కామెంట్ చేస్తే తీరా అది ప్లే చేసి చూస్తే అందులో కూడా పీకేనే ఉన్నాడు. ఏ పీకే అయినా ఒకటే, మొత్తానికి ఇలా పీక్ అవతల వాడేసిండు అన్నట్టు జెండాను తీసి అవతల వాడేసిండు. ఎక్కడికి వెళ్ళి 30 ఏళ్ళ కంచుకోట బీజేపీది. సో తీసి అవతల వాడేసిండు. చెప్పలేం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఇంకేమేమి జరగబోతాయో.